ఇంట్లో డబ్బులు పొదుపు చేయాలని అనుకుంటే ఇంటి బడ్జెట్ మేనేజ్మెంట్, పొదుపు చేసుకోవడం, ఆర్థిక పరిస్థితిని సమర్థంగా నిర్వహించడం అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యమైన అంశం. ఒక వ్యక్తి లేదా కుటుంబం బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవడం, అత్యవసర పరిస్థితులలో ఆర్థిక స్వావలంబన అందుకోవడం కొరకు సరైన నిధులు పొదుపు చేయడం చాలా అవసరం. మీరు పొదుపు చేయాలి అనుకుంటే ఈ టిప్స్ ను పాటించండి. పొదుపు చేయడంలో మొదట అవసరం ఏంటంటే మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం. వారం, నెలలో ఖర్చులను తగ్గించడం, పొదుపు కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయడం, అవాంతర పరిస్థితుల్లో అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచడం, ఇంటి కొనుగోలు లేదా అగ్రికల్చర్ పనులకు పెట్టుబడి పెట్టడం. ఇంకా ఆదాయం. మీ ఆదాయాన్ని అంచనా వేసి ఆ ఆదాయంలో ఎంత భాగాన్ని పొదుపు చేసుకోవచ్చో అవగాహన చేసుకోండి. ఖర్చులు. ప్రతి నెలలో జరిగే ఖర్చులను, ముఖ్యంగా ఆవశ్యక ఖర్చులను గుర్తించండి. ఆలోచించి అంగీకరించినవి, అవసరం లేని వాటిని తగ్గించుకోవాలని ప్రయత్నించండి. అవసరమైనవి మాత్రమే కొనుగోలు చేయండి. మీరు నిజంగా అవసరమైన వస్తువులే కొంటూ ఫలితంగా డబ్బును ఆదా చేయవచ్చు. ఇంటి విద్యుత్ ఖర్చులను తగ్గించండి. భోజనాలపై ఖర్చుకు తగ్గించండి. గృహిణి గడిపే ఖర్చులు కూడా పొదుపులో భాగమే. క్యాంటీన్లు, రెస్టారెంట్లు ఎక్కువగా తినడం కాకుండా ఇంట్లో మంజూరైన వంటలు చేసుకోవడం. వాహనాలపై ఖర్చులు తగ్గించడం. ఎక్కువగా వాహన ప్రయాణాలను తగ్గించడం లేదా కారుకు ప్రత్యామ్నాయమైన సైకిల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం. ఆన్లైన్ షాపింగ్లు వద్ద ఆఫర్లు వినియోగించుకోండి. ఆఫర్లు, కోడ్లు లేదా డిస్కౌంట్లు వెతకడం ద్వారా ఖర్చులను తగ్గించుకోండి. ముఖ్యంగా బ్యాంకులు కొన్ని ప్లాన్లు అందిస్తాయి. వాటితో మీరు తక్కువ వడ్డీతో డబ్బును పొదుపు చేయవచ్చు. అలాగే మీ సొమ్మును ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఒకసారి మీరు ఖర్చులను తగ్గించిన తర్వాత మీరు ఆదా చేసిన డబ్బును ఏమీ దుర్వినియోగం కాకుండా నిర్ణయించుకోవాలి. ఆర్థిక అవసరాలను ఎదుర్కోవడంలో అత్యవసర నిధులు చాలా ముఖ్యమైనవి. 3-6 నెలల జీవన ఖర్చులు నేరుగా అత్యవసర నిధులలో పెట్టుకోవడం మీరు అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు తప్పించుకోవడంలో సహాయపడుతుంది. మీ పొదుపును శాశ్వతంగా పెంచడానికి ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం. చిన్న వడ్డీ వ్యాపారం నుంచి బ్యాంక్ ఖాతాలు, స్టాక్స్, ఫండ్లు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో, కొంతకాలం తర్వాత పొదుపు ఎలా పెరుగుతుందో, ఇన్వెస్ట్మెంట్లు ఎలా లాభాలు చేకూరుస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక అవగాహన గలవారు ఖర్చులు జాగ్రత్తగా అంచనా వేసి ముందే అనుకున్న లక్ష్యాలకు చేరుకోవడంలో సాధన చేస్తారు. మీరు పొదుపు చేయడాన్ని అలవాటు చేసుకోవడానికి మేలైన ఆలోచనలు కలిగి ఉండండి. డబ్బు పొదుపు చేయడంలో జట్టు గెలుచుకోవడమే అనే జోస్తో ముందుకు వెళ్ళండి. ఈ విధంగా ఇంట్లో డబ్బులు పొదుపు చేయడానికి వ్యూహాలు, నైపుణ్యాలు మరియు సరైన టిప్స్తో మీరు సులభంగా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు.